ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మనకి విజువల్స్లో కనిపిస్తున్న ఆ వెనుక ఉన్నటువంటి 2 మృతు శకటాలు ఆ స్థితికి రావడానికి గల కారణం 2 రోజుల క్రితం ఇక్కడ జరిగిన ఒక పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదంలో 14 మందిని పొట్టన పెట్టుకున్నాయి ఆ 2 వాహనాలు. దానికి కారణాలు అనేకమైనప్పటికీ అధికారులు చెప్తుంది ఒకటి, వాస్తవంగా ఏం జరిగిందని చెప్పేసి తోటి ప్రయాణికులు చెప్తుంది మరొకటి, అసలు ఏమి జరిగిందా అని చెప్పేసి అధికారులు విచారణ జరుపుతుంది మరొకటి. అసలు ఇక్కడ ఏమి జరిగి ఉంటుంది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటో పూర్తిగా వ్యూవర్స్కు తెలిపే ప్రయత్నంగా ఆర్టీవీ ఇప్పుడు మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంగా ఇప్పుడు అవన్నీ చూపించబోతున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నట్టు టర్నింగ్ చూశారు కదా. ఈ టర్నింగ్లో ఇప్పుడు మనం ప్రజెంటు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం రోడ్డుకి ఎడమ పక్కనే వెళ్తున్నాం. కానీ సాధారణంగా ఇటువంటి మలుపుల దగ్గర జరిగే ప్రమాదానికి మెయిన్ కారణం ఏంటంటే హెవీ వెహికల్స్ ఈ డీప్ టర్న్ తీసుకునే దానికోసం, అంటే అవతల నుంచి లెఫ్ట్లో రావాల్సిన వెహికల్ను కూడా చూసుకోకుండా అవతల రోడ్లు ఇప్పుడు మనం ఏదైతే చూపిస్తున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మోటార్ సైకిల్ వస్తుంది ఎదురుగా, ఆ మోటార్ సైకిల్కి ఎదురుకెళ్ళి ఇక్కడి నుంచి టర్న్ తీసుకునే క్రమంలో కొంతమంది ప్రమాదానికి గురవుతారు. నిన్న మార్కాపురం, అంటే 2 రోజుల క్రితం మార్కాపురం దగ్గర జరిగిన ఇదే ప్లేస్ ప్రమాదానికి గల కారణం కూడా ఇదే అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జరిగిన తీరు, మనకి అక్కడ లభించిన ఆధారాలను బట్టి పూర్తిగా ఇదే అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆ వాహనాలు ఆ స్థితిలో ఉండటానికి ఆ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవరే ప్రధాన కారణం. అసలు ఆ వాహనం ఎలా గుద్దుకుంది, ఆ వాహన పరిస్థితి ఏంటి, దాంట్లో ఏం జరిగింది అనేది కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ పూర్తిగా అక్కడికి లోతైన విచారణ చేయడానికి కూడా వెళ్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇప్పుడైతే ఏదైతే చెప్పుకున్నామో ఈ పెద్ద ప్రమాదానికి గల కారణమైన వాహనాలు, అదేవిధంగా ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జరిగిన ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగి ఉండవచ్చు అని అనేక అనుమానాల నేపథ్యంలో కూడా ఇది పూర్తిగా ఒక డ్రైవర్ తప్పిదమే, అతివేగమే ప్రధాన కారణం, బస్సు యొక్క ఫిట్నెస్ కూడా ఒక సమస్య అయి ఉండవచ్చు అన్న ఒక కోణంలో విచారణ చేస్తూ ఈ సంఘటన ప్రదేశానికి అయితే రావడం కూడా జరిగింది. ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టర్నింగ్ పాయింట్లోనే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ టర్నింగ్ పాయింట్లో వస్తున్నటువంటి ఆ బస్సు సుమారు 120 కిలోమీటర్ స్పీడ్లో వస్తూ ఈ డీప్ టర్న్లో కొద్దిగా వైడ్ తీసుకొని టర్న్ చేసుకునే క్రమంలో ఎదురుగా కంకర టిప్పర్ రావడంతో కంట్రోల్ కాక నేరుగా వెళ్ళి మళ్ళీ టర్న్ తీసుకున్నటువంటి టిప్పర్ని వెళ్ళి డీజిల్ ట్యాంక్ ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన రైలింగ్ కూడా పూర్తిగా వంగిపోయిందంటే బస్సు డ్రైవర్ నేరుగా అక్కడికి వచ్చి బస్సు ఇక్కడ తగిలి, ఇటు మనకి ఇక్కడ సార్లు అవి కూడా కనిపిస్తున్నాయి మార్క్స్ రోడ్డు మీద, ఈ మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి దీనికి కారణం. అయితే ఈ బస్సు ప్రమాదం జరిగింది, బస్సు నేరుగా వచ్చి ఇక్కడ గుద్దుకుంది అనడానికి కూడా ఇప్పుడు మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్న ఒక స్పేర్ పార్ట్స్, బస్సుకు సంబంధించి వెనక ఎగ్జిట్ డోరు, బస్సుకు సంబంధించి ఇంకొన్ని వస్తువులు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి. అంటే ఎంతో బలంగా వచ్చి ఈ రైలింగ్ని ఢీకొనటం వల్ల ఈ రైలింగ్ పూర్తిగా వంగిపోవటం, మెల్ట్ అయిపోవటం, వస్తువులన్నీ కూడా ఇక్కడ చల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి. ఇది బస్సుకి వెనకపాటు మటుకి. ఈ వెనకపాటులో ఉన్నటువంటి వస్తువులు అన్నీ చల్లా చెదురు పడిపోవటం, బస్సు తగిలటం వల్ల ఈ ఎంతో స్ట్రాంగ్గా ఉన్నటువంటి రైలింగ్, అంటే కనీసం కదిలించడానికి కాదు, కనీసం ముట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంత స్ట్రాంగ్ అయిన రైలింగు మెలికలు తిరిగిపోయింది. అంటే ఎంతో వేగంగా వచ్చి బస్సు ఇక్కడ ఢీ కొట్టింది. ఒకటి పక్క బస్సు నేరుగా వచ్చి ఆ 120 కిలోమీటర్ స్పీడ్ పై ఎదురుగా, అంటే టిప్పర్ ఈ రూట్లో వస్తుంటుంది, ఈ బస్సు వేగాన్ని చూసి టిప్పర్ కొద్ది సైడ్ తీసుకునే క్రమంలో నేరుగా మళ్ళీ వెళ్ళి టిప్పర్ని మధ్య భాగంలో ఢీకొట్టడం వల్ల టిప్పర్ కూడా సుమారు 10 అడుగులు అవతలకి వెళ్ళి పడిపోయి ఆ టిప్పర్లో ఉన్న కంకర మొత్తం కూడా రోడ్డుకి పైన పడిపోయిన పరిస్థితి. అప్పుడు డీజిల్ ట్యాంక్ బరస్ట్ అవడం వల్ల ఏర్పడిన మంటల దెబ్బకి మనం విజువల్స్లో చూస్తున్నాం, రోడ్డు మొత్తం కూడా మెల్ట్ అయిపోయింది. అంటే ఇది ఆల్రెడీ బీటీ రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్డు, ఆ వేడికి ఇక్కడ మొత్తం మెల్ట్ అయిపోవటం, బస్సులో ఉన్న కొన్ని వస్తువులు కూడా రోడ్డుకి అంటుకుపోవటం. ఇప్పటికి ఇంకా మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం ఆ టిప్పరు, బస్సుకు సంబంధించిన ఆ బోల్టు స్క్రూలు, కొంతమంది డబ్బులు, కాయిన్స్తో సహా ఈ రోడ్డుకి అతుకుపోయినాయి. తీయడానికి కూడా వీలు కాలేదు. ఎందుకంటే ఇక్కడ రోడ్డు క్లియర్ చేసే దానికోసం సుమారు
ఫైర్ సిబ్బంది 4 గంటలు కష్టపడ్డారు. ఈ 4 గంటలు కష్టపడినా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం, ఇది పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఐరన్ బీటీకి మెల్ట్ అయిపోయింది. కొంతమంది వాచ్లు, వైర్లు, స్క్రూలు అసలు పూర్తిగా అంటుకుపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ జరిగిన ప్రమాదం ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది డ్రైవర్ చేసిన తప్పిదానికి మూల్యంగా ఇప్పుడు మనం చూడబోయే ఆ బస్సు, అదేవిధంగా టిప్పరు, అసలు దాని కండిషన్స్ ఏంటి, అసలు ప్రమాదంకి కారణమైనటువంటి బస్సు ఏ పరిస్థితిలో ఉంది, అది నిజంగా ఫిట్లో ఉందా, లేక డ్రైవరు చెబుతున్నటువంటి కొంత టెక్నికల్ సమస్య ఉందా, లేకపోతే డ్రైవర్ నిద్రమొత్తా, లేకపోతే అతివేగమా అనేది పూర్తిగా కూడా విచారణలో తేలాలి. కాకపోతే ఇప్పుడు ఆ టిప్పరు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పరిస్థితి ఎలా ఉంది, అసలు ప్రమాదం గల కారణాలు ఏంటి, ఏదైనా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా లేదనేది కూడా ఇప్పుడు ఆర్టీవీ ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రస్తుతం మనం మార్కాపురం నేషనల్ హైవే 565 పక్కన ఉన్నటువంటి 14 మందిని పట్టుబెట్టుకున్నటువంటి ఒక మృతు శకటం దగ్గర ఉన్నాం. ఈ బస్సే మార్చి 26వ తారీఖున ఉదయం 5:30 ఒక టిప్పర్ని ఢీకొట్టింది. ఇదే ఈ బస్సు ముందు భాగం ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇంజిన్ కూడా ఊడిపోయింది. అంటే ఎంత బలంగా కొట్టుంటే ఇంజిన్ ఊడిపోతుంది. ఇంజిన్ ఊడిపోకుండా ఉండేదానికోసం బస్సు తయారీదారులు కానీ సంస్థలు కానీ చేసే సేఫ్టీ మెజర్మెంట్స్ అంతా ఎంత కాదు. కానీ అటువంటి ఇంజిన్ కూడా ఊడిపోయిందంటే ఎంత బలంగా ఢీకొట్టింది, ఎంత వేగంగా ఢీకొట్టింది. ఆ వేగంగా ఢీకొట్టడం వల్ల ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ పరిస్థితి ఏంటి, అసలు కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డీజిల్ ట్యాంక్ కూడా కనిపించలే. డీజిల్ ట్యాంక్ ఢీకొట్టడం ఒక్కసారిగా చెలరేగిన మంటలతోటి ఆ డీజిల్ మొత్తం బస్సులోకి రావటం, బస్సు అంతా మంటలతో వ్యాప్తి చెందటం, బస్సులో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందని తెలుసుకునే లోపల సుమారు 14 మంది మృతి చెందటం, 21 మందికి పైగా క్షతగాత్రలు అవటం ఉంటుంది. మన విజువల్స్లో చూస్తున్నాం. అసలు ట్యాంక్ లేదు, ట్యాంక్ పెట్టుకున్నటువంటి ఒక ట్రే కూడా, అంటే దానికి సంబంధించిన ప్లేస్ కూడా పూర్తిగా వంగిపోయి మెల్ట్ తిరిగిపోయింది. అసలు చూడండి, మన విజువల్స్లో చూస్తున్నాం. ఆ ట్యాంక్ సుమారు 150 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ట్యాంకర్ పెట్టుకునే దానికోసం దానికి ఒక ర్యాక్ ఏర్పాటు చేస్తారు. అంటే సుమారు ఈ మన విజువల్స్ చూస్తున్నట్టు విధంగా హెవీ మెటల్స్, అంటే మనం సుమారు 125 కేజీస్ వెయిట్ మనిషి కదిలిస్తున్నా సరే ఇది కదలది. అటువంటిది అసలు పూర్తిగా వంగిపోయింది. ఒకటైతే కిందకి వెళ్ళిపోయిన పరిస్థితి, అంటే అంత బలంగా ఢీకొట్టింది. ఆ బలంగా ఢీకొట్టడం వల్ల ఈ డీజిల్ ట్యాంకులో ఉన్నటువంటి డీజిల్ బస్సుకి వ్యాప్తి చెందటం, బస్సులో ఫాస్ట్గా మంటలు రావటం, అది ఎర్లీ అవర్స్లో కావటం ఎవరు తెలుసుకోకపోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ బస్సే 14 మందిని పట్టుబెట్టుకుంది. దానికి ప్రధాన కారణమైనటువంటి కారణం ఒకటైతే చెప్పుకోవచ్చు. ఈ సీట్లో ఉన్నటువంటి వ్యక్తి ప్రధాన కారణంగా అని చెప్పుకోవచ్చు. అతను జరిగిన సంఘటన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కారణాలు చెప్తున్నారు. ఒకరేమో స్టీరింగ్ స్టక్ అయిపోయింది అన్నారు. స్టీరింగ్ స్టక్ అయిపోవడానికి ఇది అప్డేటెడ్ మోడల్ కూడా కాదు. ఎందుకంటే అప్డేటెడ్ మోడల్ అయితే సెన్సార్ సిస్టమ్, వాల్వో ఇవన్నిటికీ సెన్సార్ సిస్టమ్ ఉంటుంది. సెన్సార్ పని చేయకపోతే స్టీరింగ్ లాగిపోతుంది. దీని మోడల్ అది చూసుకున్నట్టయితే సుమారు మాన్యువల్ మోడలే. ఇది పెద్ద అప్డేటెడ్ మోడల్ కాదు, ఏసీ కూడా కాదు, జనరల్ బస్సు. ఇది స్టీరింగ్ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళు చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే ఇది బస్సులో ఎంతో కొంత సాంకేతిక సమస్య అయితే తలెత్తింది. 2 చోట్ల ఆపి రిపేర్ కూడా చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ సీట్లోనే ఒక 2 రోజుల క్రితం సుమారు 45 మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్ళటానికి ఈ బస్సు తెలంగాణలో ఎక్కడం, మార్కాపురం దగ్గరికి వచ్చేసరికి 14 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవటం, 25 మంది దాకా సుమారు క్షతగాత్రులు అవ్వటం పూర్తిగా కూడా జరిగిపోయింది. ఇంత ప్రమాదం జరిగితే ఇక్కడ మొదటగా తలెత్తుతున్న ఒకటే ఒక సమస్య, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమై ఉంటాయి అని చెప్పేసి మొదటి నుంచి కూడా అధికారులు అన్వేషిస్తున్నారు. దానికైతే తెలిసిన ఒకటి విషయం, డ్రైవర్ అతివేగం, ఆ టర్నింగ్లో బస్సును కంట్రోల్ చేసుకోలేక ఎదురుగా వస్తున్న టిప్పర్ని ఢీకొట్టిన సంఘటన. ఇంకొక పెద్ద సమస్య మొదటి నుంచి, ఇది ఎంత మట్టికి సేఫ్టీ మెజర్మెంట్స్లో చూస్తారో లేకపోతే విచారణ చూస్తారో తెలియదు, కానీ ఇక్కడ కనిపిస్తున్నది విండో, దీనికి గ్లాస్ ఉంటుంది. సాధారణంగా బస్సుకి అయితే ఒక మనిషి దూరేలే అంత ప్లేస్ ఉంటుంది, కానీ ఇక్కడ అదేం లేకుండా కేవలం 1 ఫీట్ డిస్టెన్స్లోనే అద్దాలు బిగించేది ఉంది. మనిషి తప్పించుకోవడానికి అత్యవసర సమయంలో వీలు లేకుండా ఒక విధంగా పూర్తిగా కూడా ఈ మెటల్ తోటి సీల్ చేయటం వల్ల ఈ మృతుల సంఖ్య పెరిగేదానికి ఒక అవకాశంగా కూడా పోవచ్చు. కాకపోతే ఇది మోటార్ వెహికల్ చట్టంలో ఏ విధంగా ఉందో మనకైతే తెలీదు.
ఇదైతే మటుకి ఒక పెద్ద మైనస్గా అయితే చెప్పుకోవచ్చు. దాని మీద అయితే అధికారులు కానీ సంబంధిత శాఖ వారు కానీ లోతైన విచారణ జరపాలి. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఈ విధంగా డిజైన్ చేయొచ్చా, ఈ విధంగా అద్దాలు క్లోజ్ చేయొచ్చా అనేది ఇప్పుడు ప్రయాణికులు అంటే ప్రాణాపాయంతో బయటపడిన వాళ్ళు, అంటే గాయాలతో బయటపడిన వాళ్ళు ఈ ఎగ్జిట్ డోరు వెనకున్నటువంటి అద్దం కొంత పగలగొట్టుకొని వెనక నుంచి రావటం, ఈ 2 మార్గాల ద్వారా రావటం వల్లే కొంతమంది ప్రాణాలు మిగుల్చుకోగలిగారు, 14 మంది ప్రాణాలు పోగొట్టుకోగలిగారు. అదే ఆ అద్దాలు అంటే పెద్దవి ఉన్నట్టుదే, ఆ డోర్స్ క్లోజ్ చేయకుండా ఉన్నట్టుదే మరి కొంతమంది ప్రాణాపాయం నుంచి తప్పించుకునే వాళ్ళు, మృత్యువుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ సామాన్లు మొత్తం కూడా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు. స్థానిక టీడీపీ నేత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కూడా చెప్పాడు, మా ప్రాంతం నుంచి కనిగిరి పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో దినసరి కూలీలు కూడా కరువు ప్రాంతాల నుంచి బయటికి వెళ్ళి హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వస్తుంటారు. ఈ దృశ్యాలు చూస్తుంటే మనకి ఎగ్జాక్ట్లీ అదే కనిపిస్తుంది. ఈ సామాన్ మొత్తం కూడా వాళ్ళు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యే పరిస్థితిలో ఇవి చూస్తుంటే వాళ్ళంతా పాపం దినసరి కూలీలు అక్కడ పొట్ట చేత పట్టుకుని వెళ్ళి మళ్ళీ పండగ శుభకార్యాలు అని చెప్పేసి ఎనుగు తిరుగు ప్రయాణం అయిన వాళ్ళు. నిన్న మనకు ఒక సాక్షి చెప్పాడు, నా చేతిలో ఆయుధం ఉండటం వల్ల అద్దాలు పగలగొట్టుకొని కొంతమందిని కాపాడగలిగాను అని చెప్పాడు. మేబీ ఈ కత్తి అదే అయి ఉండొచ్చు. ఒక కత్తి నాకు ఎందుకు దొరికింది, ఆ కత్తి తీసుకొని దగ్గరలో ఉన్న అద్దాలు పగలగొట్టి కొంతమందిని నేను బయటికి కూడా పంపించడం జరిగింది అని చెప్పేశాడు. మేబీ ఆ కత్తి అదే ఉండొచ్చు, ఇక్కడే వదిలేశారు, సామాన్ వదిలేశారు. మనం బస్సు మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ప్రస్తుత కండిషన్ ఏ విధంగా ఉందంటే, అప్పుడు మార్చి 26వ తారీఖు ఉదయకాల సమయం 5:30 ఈ బస్సు మంటల్లో తగలబడుతూ ఉంది. అసలు ఎవరు బయట ఉన్నారు, ఎవరు లోపల ఉన్నారో తెలియని పరిస్థితుల్లో కూడా అక్కడ ప్రయాణికులు ఉన్నారు. పూర్తిగా తెలుసుకునేసరికి జరగాల్సిన నష్టం కూడా తీవ్రస్థాయిలో జరిగిపోయింది. జరిగిన ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడితే 21 మంది నుంచి 25 మంది క్షతగాత్రులు అవటం, వారికి మెరుగైన వైద్యం కోసం కూడా రిమ్స్ అదేవిధంగా వేరే ప్రాంతాలకు కూడా తరలించిన నేపథ్యంలో జరిగిన ఈ ప్రమాదం వల్ల చిన్నాభిన్నమైనటువంటి కుటుంబాలకి న్యాయం జరగాలంటే దీనిపై లోతైన విచారణ జరపాలి. ఈ బస్సుకి అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా, పేపర్ సరిగా ఉన్నాయా, దీని బిల్డింగ్ అంటే బాడీ బిల్డింగ్ సరిగా ఉందా అనేది ఇటువంటి విషయాల మీద అధికారులు అయితే ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా బాధితుల కుటుంబ సభ్యులు వారు కోరుకుంటుంది ఏంటంటే, మాకు న్యాయం జరగాలి, మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, మిత్రులు ప్రాణాలకు పోవడానికి గల కారణమైనటువంటి ట్రావెల్స్ యాజమాన్యం మీద వాటికి చర్యలు తీసుకోవాలి, లేకపోతే మేమే నేరుగా చర్యలు తీసుకుంటాం అని వారు ఆవేశాన్ని కూడా తెలియజేసే పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇటు ప్రభుత్వ అధికారులు, పాలకులు ఈ ప్రమాదంపై ప్రత్యేకమైన దృష్టి సారించి లోతైన విచారణ జరిగి బాధితులకు తగు న్యాయం చేయాలని చెప్పేసి ఆర్టీవీ తరఫున కోరుకుంటూ, వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, మార్కాపురం.